హాయ్ అండి. నిన్నటి ఎపిసోడ్లో హైలైట్గా చెప్పుకోవాల్సింది మన ఈ సీజన్ మొత్తంలో దివ్య తనుజ మధ్య గొడవ జరిగింది కదా, అదే ఈ సీజన్ మొత్తంలో ఒక బిగ్గెస్ట్ ఫైట్. అంటే అది ఇలాంటి ఫైట్స్ సీజన్లో అక్కడక్కడ జరిగి ఉంటే ఈ సీజన్ ఎక్కడో ఉండేదని మనం అనుకోవచ్చు. కానీ ఇదే ఫస్ట్. ఇలా ఉంటే బాగుండరా, ఇంకా సీజన్ అంతా ఇట్లనే ఉంటే బాగుండు, ఫైటింగ్స్లతో మస్తుందిరా అనిపించింది, మజా వచ్చింది. నిన్న ఇమానియల్ వాళ్ళ అమ్మ వచ్చింది హౌస్లోకి. వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు మనం కొంచెం కనెక్ట్ అయ్యి, ఎందుకంటే మధ్యతరగతి కుటుంబంలో వచ్చి, అంటే మధ్యతరగతి కుటుంబం కొంచెం వాళ్ళు కష్టాలు పడినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఇమాన్యులు ఈ స్థాయికి రావడం వాళ్ళ అమ్మ ఎంతో ప్రౌడ్గా ఫీల్ అయిపోయింది. అక్కడ తన కొడుకును చూసుకొని మురిచిపోవడం జరిగింది. ఇమాన్యులు వాళ్ళ అమ్మకు గాజులు ఇచ్చిన, నేనే గిఫ్ట్గా ఇచ్చిన అని ప్రౌడ్గా చెప్పుకోవడం. ఎందుకంటే అక్కడ తన సొంత కష్టార్జితం మీద వాళ్ళ అమ్మకు చిన్న గిఫ్ట్ ఇచ్చినా కూడా ఎంతో పెద్ద గిఫ్ట్ లాగా కనబడుతుంది కదా. ఆ గాజుల గురించి మాట్లాడడము. ఇమాన్యులు నువ్వు ఆడుతుంటే, అరే పొట్ట ఇంత పెద్ద పొట్టేసుకొని నువ్వు ఆడుతుంటే, నువ్వు కింద పడుతుంటే నా పొట్ట కూడా ఎగిరినట్టు అనిపిస్తుందిరా నువ్వు కింద పడుతుంటే, ఏడవక నానా అని చెప్పేసి అనడము. నువ్వు కామెడియన్గా లోపలికి వచ్చినావు, ఒక హీరోలాగా బయటికి రావాలా కొడుకు అని చెప్పడము. ఇలాంటి పదాలు ఏంటంటే చాలా హ్యాపీగా అనిపించింది. అందరితో ఫన్గా జాలీగా మాట్లాడింది, ఆ జోకులు చేసుకుంటా మస్తు మాట్లాడింది. తన జీతం కూడా మాట్లాడింది. ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఇక మనకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే గొడవ. ఈ గొడవ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ నేను వీటికంటే ముందుగా గొడవ గురించి మాట్లాడాలని డిసైడ్ అయ్యించిన. ఆ గొడవ గురించి మాట్లాడుకుందాం. ఆ గొడవలో ఎవరిది తప్పు ఉంది, ఎవరిది రైట్ ఉంది, అంటే తనుజ దివ్య ఇద్దరి మధ్య జరిగినటువంటి ఆర్గ్యూలో ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనేది దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఇప్పుడు ఎవరి ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతారన్నది నాకు అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్లు వింటే మాత్రం దివ్య వాళ్ళ ఫ్యాన్స్ ఎవరున్నా, వాళ్ళకు ఎవరు దివ్యగా వాళ్ళ పిఆర్లు ఉన్నా కూడా ఇక కామెంట్లు బ్యాడ్ కామెంట్లే పెడతారనుకుంటా. నేనైతే ఇవాళ కరెక్ట్గా చెప్పాలనుకుంటున్నా. చూడండి, ఇప్పుడు ఏంటంటే దివ్య తప్పు చేసిందా లేదా, ఒకవేళ తనుజే తప్పు చేసిందా, తనుజే రెచ్చగొట్టిందా అనే దాని గురించి మాట్లాడబోతున్నా. ప్లీజ్ దయచేసి ఇంట్రెస్ట్గా ఉంటుంది, పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుందాం. వినండి, విన్నాక కామెంట్ చేయండి. మీకు ఎవరు తప్పు ఎవరు రైట్ అనేది కామెంట్ చేయండి. కొంతమంది ఆల్రెడీ నిబ్బ రివ్యూవర్లు ఆల్రెడీ తమ్మేలు పెట్టేసి తనుజని ఏకపడేస్తున్నారు. అక్కడ తనుజది తప్పు ఉందా లేదా, ఆయన తప్పు లేకపోయినా ఏకపడేస్తున్నారా, తప్పు చేస్తేనే ఏకపడేస్తున్నారా అని దాని గురించి మాట్లాడదాం. ప్లీజ్ దయచేసి ఇప్పుడు ఈ ఛానల్లో, అంటే నా వీడియో చూస్తున్నటువంటి తనుజ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే లైక్లు చేయండి. ఎందుకంటే ఇది న్యూట్రల్గా ఉండదు, మీకోసం అన్నట్టే ఉంటుంది. ఎందుకంటే తనుజ ఈరోజు ఏం చేసిందన్న దాని గురించి ఉంటుంది. ప్లీజ్ లైక్లు అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పెద్ద పెద్ద రివ్యూవర్లు లైకులు అడగానే 30,000 40,000 50,000 లైకులు కొడుతున్నారు. కనీసం లైక్ చేయండి అని అడిగినా కూడా ఒక్క లైక్ కూడా కొడతలేదు. ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి, లైక్ చేసి మీ సపోర్ట్ నాకు పలకండి ప్లీజ్. ఇప్పుడు వచ్చేసి టాస్క్ వచ్చేసి కెప్టెన్ కంటెంట్ టాస్క్. ఈ టాస్క్లో హౌస్లో ఉన్నది ఎంతమంది? 9 మంది. 9 మందిలో బిగ్ బాస్ ఏం చెప్పిండు, 9 మందిలో ఒకరు అవుట్ అవ్వండి, నా 2 గ్రూపులుగా డివైడ్ చేద్దామని చెప్పేసి బిగ్ బాస్ చెప్పిండు. ఇటు 4 అటు 4 అని చెప్పేసిండు. అప్పుడు ఇళ్ళ నుంచి వెళ్ళి వీళ్ళందరూగా హౌస్లో ఉన్న వాళ్ళందరూ డిస్కషన్ చేసుకొని ఒకళ్ళ పేర్లు చెప్పేసి బయట తీసేయాలి. ఇది టాస్క్. ఈ పేరు చెప్పేసి తీసేసే ముందు, దీనికంటే ముందుగా మనం కొన్ని మాట్లాడుకుందాం. ఈ టాస్క్ కంటే ముందుగా కొన్ని మాట్లాడుకుందాం దివ్య గురించి. దివ్య ఫస్ట్ హౌస్లోకి వచ్చినప్పుడు భరణి గారిని టాప్ 1 పొజిషన్లో పెట్టింది. తనుజ టాప్ 1లో ఉండే, భరణి గారిని వచ్చి టాప్ 1లో పెట్టింది, తనుజను టాప్ 5లో పెట్టింది. అక్కడి నుంచి ఈమె గేమ్ స్టార్ట్ చేసింది. బాండింగ్ అని ఫస్ట్ అక్కడ కూర్చున్నప్పుడు వీళ్ళు నాగమణి కంటాను, దివ్య, ఆయుషను, అనుష ఉంది కదా, అనుష తర్వాత సాకి, వీళ్ళందరూ వచ్చేసి అక్కడ డిస్కస్ చేస్తున్నప్పుడు మీ బాండింగ్ బాగుంది అని చెప్పేసి ఆయుషను మీరు మంచిగా నచ్చింది, మీ నాన్న కూతురు బాండింగ్ అని చెప్పేసి అన్నాక ఇక్కడ తనకేంటంటే ఫేక్ బాండింగ్ పెట్టుకొని హౌస్లో గేమ్ ఆడుతుంది తనుజ అని చెప్పేసి తను అక్కడి నుంచి ఫిక్స్ అయిపోయి వచ్చింది. ఎందుకంటే ఈరోజు మాటలలో తెలుస్తుంది అన్నట్టు. ఫిక్స్ అయిపోయి వచ్చిన తర్వాత అటాక్ మూడ్లోకి వెళ్ళిందని నాకు అనిపించింది. అక్కడ చెప్పింది. తర్వాత మన ఎవరిని ఏ పొజిషన్లో పెడుతున్నావు అని చెప్పేసి బిగ్ బాస్ అడిగినప్పుడు దివ్యనికిత భరణి గారిని టాప్ పొజిషన్లో పెట్టింది, తనుజను వచ్చేసి 5th పొజిషన్లో పెట్టింది. అక్కడ మనం అనుకున్నాం, అరే ఇదేంది ఈమె ఇట్లా చేసిందని అనుకున్నాం. ఆ రోజు అయిపోయింది. దాని తర్వాత చిన్నగా ఏడవను, నేను అస్సలు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని ఈ హౌస్లో ఏడవను అన్నది అందరికంటే ఎక్కువగా, తనుజ కంటే ఎక్కువగా మీకు కనపడతలేదు. కానీ ఈ హౌస్లో తనుజ కంటే ఎక్కువగా ఏడిచింది మాత్రం దివ్య. ప్రతి చోట నాకు భరణి గారు నిలబడలేదు, భరణి గారు అది చేసిండు, భరణి గారు ఇది చేసిండు, ఒక అన్న అని చెప్పి ఫేక్ బాండింగ్ పెట్టుకున్నాడు. ఫేక్ బాండింగ్ పెట్టుకుంది హౌస్లోకి వచ్చి. ఆ దివ్య ఈరోజు అర్థమైంది, ఆ గేమ్ మొత్తం ఎక్స్పోజ్ అయిపోయింది. ఏంటంటే ఫేక్ బాండింగ్ అని ఎందుకంటానంటే, ఇప్పుడు మాట్లాడిన మాటలు మన చివరిలో కాంటాక్ట్ అవుతుంది చూడండి. ఈమె చెప్పినటువంటి పదాలకు ఆమె ఈక్వల్ చేసేసిందని, సమానం చేసేసిందని అనిపించింది. ఏంటంటే దివ్య ఏం చేసింది, అన్న అని ఒక పదం తీసుకొచ్చింది. వీళ్ళిద్దరు దూరం చేసేయడానికి ట్రై చేసింది. ప్రతి చోట దూరం చేయడానికి ట్రై చేసింది. తనుజను భరణి గారిని దూరం చేసుకొని వచ్చింది. భరణి గారు ఎలిమినేషన్ అయ్యాడు. బయటికి పోయి చూసుకొని వచ్చిన తర్వాత కూడా భరణి గారు మారదాం అనుకునే టైంకి భరణి గారు దెబ్బ తగిలింది. దెబ్బ తగిలిన తర్వాత తను ఏం చేసిండు, తను సేవ చేస్తుంది కదా, తను హెల్పింగ్ చేస్తుంటే తను మళ్ళీ దూరం చేసుకోలేక కనెక్ట్ అయ్యి మాట్లాడుతున్నాడు.
తనుజ దగ్గరికి వచ్చేసి ఏం చెప్తున్నారు భరణి గారు, ఆమె చెప్పరాదురా దివ్యకి చెప్పొచ్చు కదరా, నువ్వైనా చెప్పొచ్చు కదరా, తనుజ నువ్వైనా చెప్పొచ్చు కదా అంటే నేనేం చెప్తా అంటే వాళ్ళ అమ్మ వచ్చేసి దివ్య వాళ్ళ అమ్మ వచ్చేసి నాతో మాట్లాడదని చెప్పేసి అన్నదంట మా మాధురి గారితో, సంజన గారు నాతో చెప్పారు, నీతో కూడా చెప్పిందట కదా మాధురి గారు, నువ్వే చెప్పొచ్చు కదా అని చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆయన ఇప్పుడు ఆ మాటలు చెప్పింది ఎవరు తనుజకి, భరణి గారు చెప్పిండు. అది గుర్తుపెట్టుకోండి ఎందుకు చెప్తాను అనేది. భరణి గారు చెప్పినప్పుడు మైండ్లో ఉండిపోతే కదా తనుజకి. నెక్స్ట్ తనుజ ట్రైన్ టాస్క్లో తనుజకు సపోర్ట్ చేయలేదు, సపోర్ట్ చేస్తా నువ్వు రీతు చౌదరి ఉన్నప్పుడు నీకే సపోర్ట్ చేస్తా అని అన్నది, ఫస్ట్ ప్రియారిటీ నీకేనన్నది. అన్న తర్వాత వీళ్ళిద్దరు ముగ్గురు కలిసి ఎవరు ఇమాన్యులు దివ్య సుమన్ శెట్టి గారు కిచెన్ రూమ్ దగ్గర ఏమనుకుంటారు, మనం ఒకసారి క్యాప్టెన్ అయిన వాళ్ళు అవ్వకూడదా, మనం సపోర్ట్ చేసుకుందాం, మనం క్యాప్టెన్ అవుదాం, ఎందుకు అవ్వకూడదు అని చెప్పేసి స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ గేమ్ అలానే మెల్లమెల్లగా ఇక ప్లాన్ ప్రకారం వెళ్ళడానికి ప్రయత్నం చేసేసింది, ప్లాన్ ప్రకారం వెళ్దామని. అక్కడ ఏది దివ్యనైతే ఎప్పుడైతే సాయి అవుట్ చేసేసిండో, ఎందుకు అవ్వకూడదు నేను అవ్వకూడదు సాయి మీద ఫుల్గా అరిసి గగ్గోలో పెట్టేసింది. ఒక్కసారి అయితే ఇంకోసారి అవ్వకూడదా, మైండ్ యువర్ లాంగ్వేజ్, నువ్వేం మాట్లాడతావు తెలుసుకో, మాట్లాడు సాయి, మాట్లాడు సాయి అని చెప్పేసి ఒక్క నిమిషం తెలుసుకొని మాట్లాడు సాయి అని చెప్పేసి గట్టిగా అరిసింది. ఆ టైంలో సాయి రీతు చౌదరి నుంచి చేసిండు, నాకు ఏది అమ్మాయి దివ్యనే అవుట్ చేసేసిండు. ఆ టాస్క్ నుంచి అవుట్ అయిపోయిన తర్వాత ప్లాన్ వేసింది. ఫస్ట్ భరణి ఏది గౌరవ దగ్గర పోయి తనజన్ తీసేయన్నది, మళ్ళీ నీకు ఎవరు డిమాండ్ దగ్గర పోయి నీకు ఎవరు క్యాప్టెన్ కావాలంటే నాకు రీతు చౌదరి అంటే రీతు కావాలని కోరుకుంటే నువ్వు తనజన్ తీసేయి. మళ్ళీ ఇంకెవరి దగ్గర పోయింది, నిఖిల్ దగ్గర పోయి నిఖిల్ నువ్వు ఎవరు సపోర్ట్ చేస్తుంటే భరణికి సపోర్ట్ తనుజకి సపోర్ట్ చేస్తున్నావంటే నువ్వు భరణి అది ఏమంటారు రీతుని తీసేయి. ఇలా మాట్లాడుకుంటే అందరికీ అంటే ఒకరు దగ్గర నుంచి ఒకరు అంటే అందరు ప్రతి ఒక్కరి దగ్గర కూడా తనుజని తీసేయి అని చెప్పింది. మళ్ళీ లోపలనేమో తనుజ నీకే ఫస్ట్ ప్రియారిటీ అని చెప్పింది. ఇలా అన్నేసి తనుజకు మళ్ళీ కళ్యాణ్ కూడా ఏం చెప్పింది, నేను తనుజని తీసేయను రా అని చెప్పింది, తనుజని తీసేసింది. అంటే ఇక్కడ ఏమనిపించింది, నాగార్జున గారు వీడియో ఫుటేజ్లు వేసేసి చూపించిన తర్వాత అక్కడ ఆ అమ్మాయిదే తప్పని చెప్పేసి అక్కడ బయట ఉన్నటువంటి వచ్చినటువంటి ఆడియన్స్ కూడా చెప్పిన తర్వాత తన మైండ్లో ఉండిపోతుందిగా. ఆయన కూడా ఆ వారం తనుజ నామినేషన్ చేసిందా, నామినేషన్లో పెట్టిందా, పెట్టకుండా వదిలేసింది. సరేలే పోనీలే ఆమె కర్మకు ఆమె అని చెప్పేసి వదిలేసిన తర్వాత కూడా దాన్ని కూడా ఆమె ఏది మళ్ళీ నెక్స్ట్ నామినేషన్లలో తనుజ అది నెక్స్ట్ క్యాప్టెన్ అయినప్పుడు రాణి యువరాణి అయినప్పుడు క్యాప్టెన్ అయ్యేటప్పుడు తనుజ మళ్ళీ నువ్వు నాకు సపోర్ట్ చేస్తావారా అని చెప్పేసి తనుజ దివ్యను వచ్చి అడిగితే నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పేసి అన్న తర్వాత మళ్ళీ ఇంకా ఎవరు రీతు చౌదరికి ఇట్లా వచ్చేసి అడిగిన తర్వాత నేను పోయినసారి తనుజను ఇట్లా టాస్క్ నుంచి తీసేసిన, ఆయన కూడా నన్ను తనుజ నన్ను నామినేషన్ చేయలేదు, నేను తనుజకి సపోర్ట్ చేస్తాను అనుకుంటాను అని చెప్పేసి అన్నది అక్కడ సపోర్టింగ్ లేకుండానే తనుజ విన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఏం జరిగిందంటే మళ్ళీ భరణి గారికి ఇప్పుడు తనుజ కాలుకి నొప్పి వచ్చిన తర్వాత అక్కడ అది యాంటీబయాటిక్ మసాజ్ చేస్తుంటే వచ్చేసి ఆ మనిషికి ఉండాలి, నువ్వెందుకు రుద్దుతున్నావు అని అన్నది. నువ్వు రుద్దు తప్పేంటి అని ఆయన అనకుండా సరికి అరే దివ్య ఆయన రుద్దని లేదు, నేను అనలేదురా రుద్దమని, నేను అనలేదురా ఆయనే రుద్దుతాను చెప్పేసి ఆయనే చేస్తా అని చెప్పేసి అన్నాడు రా దివ్య అంటే నిన్ను అనట్లేదు ఆ మనిషికి ఉండాలని చెప్పేసి అన్నది. ఆ మనిషి ఇప్పుడు ఇంట్లో యాక్చువల్గా ఎట్లా మాట్లాడుతుంటారు, భార్య భర్తల మధ్య ఉన్నటువంటి బంధం వల్ల ఆ మనిషి ఏందే ఎక్కడ పోతున్నావు ఇట్రా అట్రా అని మాట్లాడుతుంటారు. ఈమె లాంగ్వేజ్ మొత్తం అట్లా అనిపిస్తుంది. భరణి గారికి ఈమెకు ఉన్నటువంటి సంబంధం ఏందిరా అనే విధంగానే ఉంటుంది ఈమె లాంగ్వేజ్ మొత్తం. అన్నాన్ని ఎక్కడ పిలవదు, అన్నాన్ని సంబోధించదు, ఇలా మాట్లాడుతుంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఇదే రాణిగా ఉన్నప్పుడు ఈమైతే హెడ్ మసాజ్ చేయించుకోవచ్చు, రాణిగా ఉన్నప్పుడు హెడ్ మసాజ్ మంచిగా చేయించుకోవచ్చు. అప్పుడు హెడ్ పెయిన్ చెయ్యి పెయిన్ కనపడదు, చెయ్యికి నొప్పి ఉన్నట్టుగా కనపడదు. భరణి గారికి చెయ్యి నొప్పి కనపడలే, ఏ నొప్పి కనపడలే, కానీ తలకాయ మసాజ్ అయితే చేయించుకుంటుంది. తలకు మసాజ్ చేద్దురా అని చెప్పేసి తలకు మసాజ్ చేయించుకుంటుంది, అక్కడ పెయిన్ కనపడదు. ఇక్కడ కాలుకి మసాజ్ చేస్తే మాత్రం భరణి గారి చెయ్యికి మాత్రం నొప్పి కనపడుతుంది. ఆ ప్లేస్లో తనుజ ప్లేస్లో కళ్యాణ్ ఉన్న తీసేద్దు, కళ్యాణ్ ఉన్న అదే మాట అంట, నేను సుమన్ శెట్టి గారు ఉన్న అదే మాట అంట, నేను ఎవరున్నా అదే మాట అంటాడు. అప్పుడు తనుజ కూడా మండుతుంది కదా, తనుజ కూడా అనిపిస్తుంది కదా, ఏంది నేను ఎప్పుడన్నా ఈ అమ్మాయి దగ్గరికి వచ్చినప్పుడల్లా ఇలా అనుకుంటుంది ఏందని అనిపించింది. నెక్స్ట్ ఆమె కాపీ చేస్తే అందరికీ లెక్క పెట్టేసి సుమన్ శెట్టి గారు చెప్తే ఒక 5 కాపీలు అంటే 5 కాపీలు అందరికీ చేసి ఇచ్చిన తర్వాత ఆ కాపీ తీసుకొని భరణి గారి దగ్గరికి పోతుంది దివ్య. భరణి గారి దగ్గర పోయి భరణికి ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి ఎవరికి ఇస్తుంది, కళ్యాణ్కి ఇచ్చేసిన తర్వాత ఈ మళ్ళీ తనుజ కాపీ తీసుకొని అక్కడికి వస్తుంది, వీళ్ళ దగ్గరికి అందరి దగ్గరికి వస్తుంటే నా కాపీ ఎదురా తనుజ అని అంటాడు భరణి. అనేసరికి నేను చేశాను కానీ మరి నాకు తెలీదు, అరే కళ్యాణ్ నువ్వు తాగురా, నా కోసమైనా నువ్వు తాగురా కాపీ అని అంటది. తాగురా అనేసరికి కళ్యాణ్కి ఇష్టం ఉండదు, అయినా కూడా సరేలే అని చెప్పేసి కళ్యాణ్ ఆ కాపీ తాగుతాడు. మరి నా కాపీ ఎదురా అంటే నీకు దివ్య చేస్తున్నట్టుంది, దివ్య చేస్తున్నట్టుంది నీకోసం మళ్ళీ సపరేట్గా అని అంటది.
అంటే నీ కుళ్ళు బుద్ధి లేకపోతే తనుజ ఇచ్చిన కాపీ ఎందుకు ఇవ్వలేదు? కుళ్ళు బుద్ధి పెట్టుకున్నావు కదా. తనుజ వాళ్ళ భరణి గారి కూతురు వచ్చినప్పుడు లోపలికి తనుజక్క లవ్ యూ అక్క, తనుజక్క నీతో బాండింగ్ బాగుందక్క అని చెప్పినప్పుడు కూడా మన కెమెరామ్యాన్ జూమ్ వేసింది ఇట్లా ఎవరి మీదకి, దివ్య మీదకి. అప్పుడు కూడా దివ్య ఒక మాడి మసి అయిపోయింది. ఏంది కుళ్ళు బుద్ధి పెట్టుకుంది. ఈ హౌజ్లోకి వచ్చినటువంటి పేరెంట్స్, ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా తనుజ పేరు తీసుకుంటారు. వాళ్ళ మమ్మీ కూడా ఈవెన్ వాళ్ళ మమ్మీ వచ్చినా కూడా తనుజ నా పెద్ద కూతురు లాగా ఉందని చెప్పేసి అన్నది. ఇవన్నీ మైండ్లో పెట్టేసుకొని, ఇవన్నీ కుళ్ళు బుద్ధులు పెట్టేసుకొని ఒక మనిషి ఒక కోపాన్ని తనలో దాచుకొని రగిలిపోతుంది అన్నట్టు. ఆ రగిలిపోతుంది అన్నప్పుడు తనుజ కూడా అనిపిస్తుంది ప్రతి ఒక్క చోట తనుజ పేరే వస్తుంది. ప్రతి ఒక్క చోట తనుజని టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. తనకు అనిపించదా? అనిపించింది. అక్కడ ఇక ఈ టాస్క్ మొదలైంది. ఈ టాస్క్ మొదలైనప్పుడు ఒక్కరి పేరు చెప్పి తీసేయాలనగానే ఈ అమ్మగారు ఏం చేసేసింది, తనుజ డైరెక్ట్ అందరూ డిస్కషన్ చేసేసుకొని భయపడుతున్నారు. వీళ్ళ పేరు చెప్పిన వాళ్ళ పేరు చెప్పిన వాళ్ళ పేరు భయపడుతున్న టైంకి ఈమె లేచింది. ఈమె ధైర్యాన్ని మెచ్చుకోవాలి. తనుజ టాప్లో ఉందని తెలిసినా కూడా ఢీకొట్టడానికి వచ్చింది కదా. ఈ ధైర్యానికి అయితే మెచ్చుకోవచ్చు. కానీ ఫస్ట్ ఈమె రావడం అనేది నాకెందుకో రాంగ్ అనిపించింది. వచ్చింది తనుజ నీకు 2 వారాలు ఇమ్యూనిటీ వచ్చేసింది, అందుకే నేను తీసేస్తాను అంటే డైరెక్ట్ తనుజకి ఏమనిపిస్తుంది, ఇవన్నీ జరుగుతున్న సిచ్యువేషన్ తనుజ కనెక్ట్ అయింది కదా. నేనే కనపడతానా, ఇంకెవరు కనపడతలేదా అంటే 2 వారాలు ఇమ్యూనిటీ వచ్చిందన్న అనగానే నాకేమైనా ఊరికే వచ్చిందా ఇమ్యూనిటీ? నేను ఆట ఆడి గెలుచుకున్నా కదా ఇమ్యూనిటీ, నాకు ఆట ఆడితే కదా వచ్చిందంటే ఎవరు ఆట ఆడకుండా ఇక్కడికి రాలేదు, అందరూ ఆట ఆడే వచ్చిర్రు అని నా గేమ్ను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నా, నీకు 2 వారాలు ఇమ్యూనిటీ వచ్చిందని చెప్పేసి దివ్య అన్నది. అరే నీకు ఇక్కడ హౌస్లో ఎవరు కనపడరా, ఎవరు కనపడరా, నా పేరు తీస్తావు, మాటకి నా పేరు తీస్తావు అని చెప్పేసి తను జరిగింది. అని నీ పేరు తీస్తున్నా, నేను గేమ్ పరంగా తీస్తున్నా, నీకు ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి తీసేస్తున్నా అని చెప్పేసి అన్నది. అనగానే తను జరిగిందిగా, అరే నీ బిహేవియర్ అర్థమవుతుందిరా, నువ్వు బిహేవియర్ అర్థమవుతుంది, నువ్వు నన్ను టార్గెట్ చేసావని నాకు అర్థమవుతుందిరా, ప్రతి చోట నేనే నీకు టార్గెట్ కనపడతాను అంటే ఇగో తనుజ గట్టిగా తనుజ మంచిగా మాట్లాడు, తనుజ మంచిగా మాట్లాడు, నీకంటే ఎక్కువ మాట్లాడగలను, తనుజ నువ్వు గట్టిగా వరిసి మాట్లాడకు అని చెప్పేసి వాయిస్ రేస్ చేసింది. మాత్రం ఇక్కడ ఈ అమ్మాయి దివ్య టార్గెట్గా పెట్టుకుంది కాబట్టి ఆమెకి వాయిస్ రేసేసింది. తప్పుగా మాట్లాడుతున్న దివ్య తనుజ తప్పుగా బిహేర్ ఏంది అని మాట్లాడింది. తప్పుగా మాట్లాడుతున్నా బిహేర్ ఏంది అని చెప్పేసి రెచ్చగొట్టినట్టుగా మాట్లాడింది. తనుజ అనేది కదా, అవును నువ్వు నీ బిహేవియర్ కనబడుతుంది, నువ్వు ఇప్పుడు నన్ను టార్గెట్ చేసి తీసేసినట్టు కనబడుతుందని మళ్ళీ తనుజ అన్నది. తనుజ అన్నాక అరవకు నీకంటే గట్టిగా ఎక్కువ అరవగలను, నీకంటే ఎక్కువ గట్టిగా అరవగలను, పో కూర్చోపో అని అన్నది. కూర్చోపోండి, పో అంటావు నువ్వు, పో అనడానికి నువ్వెవరు, నన్ను కూర్చోవడానికి నువ్వెవరు అని చెప్పేసి దివ్య గట్టిగా మాట్లాడితే తనుజ అవును అంట కూర్చో లేదు మాట్లాడు నీ ఇష్టం నాకు చెప్పకు అని చెప్పేసి అన్నట్టుగా తనుజ మాట్లాడితే తనేం చేసింది, నీకంటే ఎక్కువ గట్టిగా మాట్లాడాను, నీకంటే ఎక్కువ చేయగలను అని చెప్పేసి అనేసి నేను కూర్చోను, నువ్వు బిగ్ బాస్వా, నువ్వేంటిది నాకు మాట్లాడేది అని చెప్పేసి గట్టిగానే ఆ అమ్మాయి కూడా గట్టిగానే స్ట్రాంగ్గానే మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయి కంటే ముందుగా తను ఈ అమ్మాయే రేజ్ చేసినట్టుగా గట్టిగా వాయిస్ చేసింది. అక్కడ ఎవరు దివ్య వాయిస్ చేసేసింది. నేను అట్నే అంటా అని చెప్పేసి తను జరిగింది. నేను అట్టే అంటే నువ్వు అనడానికంటే బిగ్ బాస్ అని చెప్పి నువ్వు బిగ్ బాస్ అంటే కాదు కంటెస్టెంట్, నువ్వు హౌస్లో కంటెస్టెంట్ అంటే నువ్వు ఆ కంటెస్టెంట్స్ అయితే ఇట్లా మాట్లాడుతావు, నీ మాట్లాడిన తప్పు ఉందా అని చెప్పేసి దివ్య అన్నది. నేను అట్నే అంటా అనేది తను రెచ్చగొట్టడానికి ట్రై చేసింది. అంటే మాట రెచ్చగొట్టడం కాదు, తనుజ కూడా మాట అనేసింది. గట్టిగా ఇద్దరు వాయిస్ చేసుకున్నారు. ఇక్కడ ఈ అమ్మగారు దివ్య అనే మాటలు చూస్తుంటే మనకే చిర్రెత్తుకొస్తుంది. అసలు ఏంద్ర ఈ అమ్మాయి పర్సనల్ అటాక్ ఫుల్గా చేస్తుంది ఏంద్రా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ చూసుకుంటూ వస్తుంటే ఇవన్నీ ఈమె చేసిన తప్పులన్నీ కనపడుతున్నాయి. ప్లస్ పర్సనల్ అటాక్ వెళ్ళి ఏమేమి మాట్లాడిందో ఇప్పుడు ఒక్కొక్క పదం చెప్తాడు వినండి. ఒక్కొక్క వర్డ్ ఎట్లా మాట్లాడింది, ఎంత అసలు ర్యాష్గా మాట్లాడి ఒక పర్సనల్గా అమ్మాయి మీదకి దూసుకెళ్ళినట్టుగా మాట్లాడింది. అమ్మాయిని కొడతా అన్నట్టుగా మీదకి వెళ్ళింది. ఆ వీడియోలు వేసి బిగ్ బాస్ అంటే నాగార్జున గారు వీకెండ్లో ఆ వీడియోలు కూడా వేయాలి, ఎందమ్మ కొడతావా మీది కొడతావా అని చెప్పేసినట్టుగా అడగాలి కూడా. ఎందుకంటే అంత ర్యాష్గా వెళ్ళింది. ఆ అమ్మాయి అడుగుతుంటే ఎన్ని మాటలు అన్నదో చెప్తే ఒక్కొక్క మాట చూడండి. ఒకటి నువ్వు సీరియల్ స్టార్వా అన్నది. ఫస్ట్ సీరియల్ స్టార్ అని స్టార్ట్ చేసిందే ఎవరు, దివ్య. నువ్వు సీరియల్ స్టార్ అనగానే ఏమన్నా నువ్వు రివ్యూవరా, నువ్వు బయట రివ్యూ చేసుకుంటా, నువ్వు హౌస్ వచ్చి రివ్యూ చేస్తున్నావా అని చెప్పేసి తను జరిగిందంట. అంటే బయట గురించి తీసుకొస్తున్నావు, బయట గురించి మరి సీరియల్ స్టార్ అన్నది బయటదే కదా, పర్సనలే కదా. సీరియల్ స్టార్ అన్నది ఎవరు, దివ్యనే కదా. నువ్వు సీరియల్ స్టార్ అని చెప్పేసి స్టార్ట్ చేసింది అన్నట్టు. అది ఆమెకు మంటదా సీరియల్ స్టార్ అన్నప్పుడు? నువ్వేమైనా సీరియల్ స్టార్ అనుకుంటున్నావా? ఆ తర్వాత నువ్వు కుళ్ళుకొని వస్తున్నావు అని అన్నది. నువ్వు సీరియల్ స్టార్వా, నువ్వు కుళ్ళుకొని వస్తున్నావు, నువ్వు డ్రామా క్యూ, నువ్వు ఏ అని చెప్పేసి 2-3 సార్లు బర్ని గారు లాగింది ఈమె, బర్ని గారు అని అన్నది. ఏ అంటావా అని తను అంటే బర్ని గారు అమ్మ ఎవరు మన దివ్యకి సపోర్ట్ పలుకుతుంది. అక్కడ ఇవాళ బర్ని గారు హౌస్లోకి రావడానికి శ్రీజని ఎలిమినేషన్ చేసేసి బర్ని గారు హౌస్లో పెట్టింది తనుజ ఫ్యాన్స్.
ఇలా బర్ని గారు ఎక్కడ చూడు ఇక్కడ దివ్యకు ఆపోజిట్ వెళ్ళాలంటే భయపడతాడు, దివ్యకు ఆపోజిట్ వెళ్ళాలంటే భయపడి తనజ దగ్గరకు వచ్చి చెప్తా ఉంటాడు, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్తా ఉంటాడు, తనజ ఎట్లా అన్నది నీకోసం, తనజ ఎట్లా మాట్లాడిందని చెప్తా ఉంటాడు. ఇలా బర్ని గారు కుళ్ళుకు బుద్ధి కూడా మాట్లాడింది, ఇలా బయటపడది. ఇలా వచ్చేసి బర్ని గారు కూడా తనుజని సపోర్ట్ చేయడు, తనుజను నీకు రెండు వారాలు ఇమ్యూనిటీ వచ్చింది కదా అని చెప్పేసి తీసేస్తాడు. అక్కడ 9 వారాల నుంచి ఇమ్యూనిటీ పొందుతున్నటువంటి ఇమాన్యుల్ కనపడాడు, తనుజని తీసేసి 2 వారాలు ఇమ్యూనిటీ పొందితే తీసేసారు. అందరు కలిసి అవతల 6 కలిసి తీసేయడం జరిగింది. నెక్స్ట్ నువ్వు డ్రామాకి నువ్వు ఏ అని మాట్లాడింది, ఏ అంటావా అని తనుజ అన్నది. ఫస్ట్ ఏ అన్నదే దివ్య, తర్వాత నువ్వేం పొడిచి పడిచావు అవసరం నువ్వేం పడేసావు అని చెప్పేసి అన్నది, నువ్వేం పొడిచి పడేసావు, ఇలాంటి మాటలా మాట్లాడేది. ఏంది ఏడ్చి డ్రామాలు చేస్తున్నావు ఇక్కడ ఏడ్చి డ్రామాలు చేస్తున్నావు అన్నది. మళ్ళీ తర్వాత నిన్ను భరించలేక నన్ను క్యాప్టెన్ చేసిర్రు, నన్ను క్యాప్టెన్ చేసిర్రు అనగా తనుజ ఇక్కడ ఒక మంచి పని చేసింది. ఓ రింగు నువ్వు పూట 2 డ్యాన్స్లు వేయగానే క్యాప్టెన్ అయిపోయినావా అని అన్నది. ఆ డ్యాన్సే నీకు టాస్క్ అని అన్నది. నువ్వు టాస్క్ పెద్ద పొడిచిపడేసిన టాస్క్ ఏం పొడిచిపడేసినావు, రింగు డ్యాన్స్ అయితే టాస్క్ అంటే అదే టాస్క్, నీ మీద 2 స్టెప్పులు డ్యాన్స్ అయితే టాస్క్, అదే గెలుపు అని చెప్పేసి దివ్య కూడా అన్నది. నెక్స్ట్ ఇంకోటి ఏంది, ఏది నేను నీకోసం వచ్చిన హౌస్లకి, నీకోసం వచ్చిన, నీ బండారం అంతా బయట పెట్టడం కోసం వచ్చిన అని చెప్పేసి అన్నది. అంటే ఇది పర్సనల్ గజ్జే కదా, నేను నీకోసం వచ్చిన, నీ బండారం అంతా బయట పెట్టడం కోసం వచ్చిన అని చెప్పేసి అన్నది. అంటే పర్సనల్ గజ్జితో వచ్చింది కదా హౌస్లకి, పర్సనల్ అటాకే కదా, ఆమె ఒప్పుకుంది కదా నేను పర్సనల్ అటాక్ చేస్తున్నా అని చెప్పేసి. పర్సనల్ అటాక్ అని చెప్పి తను అన్నది. పర్సనల్ అటాక్ అంటే అవును నేను నీకోసం వచ్చిన, నీ బండారం బయట పెట్టడం కోసం వచ్చిన, నీ డ్రామాలు బయట పెట్టడం కోసం వచ్చిన, నువ్వు డ్రామా క్యూన్ అని అన్నది. తర్వాత నీ ఏంది నీ ఒరిజినాలిటీ బయటపడుతుంది అనగా తనుజన్ అన్నది. నీ ఒరిజినాలిటీ బయటపడుతుంది అంటే అవును నేను ఇట్లే మాట్లాడతా, నువ్వు జిస్టి బొమ్మలాగా కూర్చున్నావు అంటే జిస్టి బొమ్మ అనేది పెద్ద పదమా కాదా, జిస్టి బొమ్మ అనడం ఏంటి? ఒక కంటెస్టెంట్స్ మాట్లాడాయి పర్సనల్ అటాక్ బయట కొట్టుకుంటూ చూసినావా, బిందెల కాడ కొలాయి దగ్గర కొట్టుకుంటూ చూసినావా, అలా మాట్లాడింది. మళ్ళీ డాక్టర్ అని చెప్తుంటుంది పైకి, వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసింది అక్కడ, మొత్తం వల్గర్ బిహేవియర్. దివ్య అసలు ఎందుకు వచ్చింది హౌస్లోకి, వాళ్ళ అమ్మ చెప్పినా కూడా వినకుండా వల్గర్ అసలు పర్సనల్ అటాక్ మొత్తం బర్ని గారికి ఎక్కడ దగ్గర అవుతుందో అనే ఉద్దేశంతోనే తప్ప ఈమెకు వచ్చింది గేమ్ అంతా స్పైల్ చేసేసుకొని బర్ని గారికి తనుజను దూరం చేయాలి అని ఒక టార్గెట్గా పెట్టుకొని వచ్చి అటాక్ చేసినట్టు అనిపించింది, అటాక్ మూడ్లోకి వెళ్ళినట్టు అనిపించింది. తర్వాత దిష్టి బొమ్మలాగా కూర్చున్నావు అని అనడం ఎంతవరకు కరెక్టు? నువ్వు అందరిని వాడుకుంటున్నావు అంటే నువ్వు తనుజని ఏమంటే వాడు మాటలు మర్యాదగా రాని తనుజని ఏం లేదు మాటలు మర్యాదగా రాని దివ్య అంటే అవును నువ్వు గేమ్ కోసం వాడుకుంటున్నావు అంటే అదే అమ్మా మాకు ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళు ఎంటబడి తిరుగుతున్నావు అని అన్నది. అంటే బర్ని గారు చెప్పిన పదాన్ని చెప్పింది అక్కడ తనుజ తప్పేం లేదు. ఎందుకంటే బర్ని గారు వచ్చి చెప్తుండ్రు, అదే ఆ అమ్మాయికి చెప్పురా నేను వద్దు, నేను ఎంత దూరం చేసుకుందామన్నా కూడా దూరం వెళ్తలేదురా అని చెప్పేసి బర్ని గారు చెప్పింది. కాబట్టి బర్ని గారి మాటలను ఉద్దేశించి తనుజ అన్నది. కాబట్టి అక్కడ నాకు తప్పు అనిపించలేదు. తనుజ నువ్వు వెంటబడి తిరుగుతున్నావు, వద్దన్న కూడా వెంటబడి తిరుగుతున్నావు అన్న పదానికి తప్పుగా పట్టడం అవసరం లేదు అన్నది. అందుకంటే ఆ అమ్మాయి అన్నది ఏమని నువ్వు వాడుకుంటున్నావు అంటే తప్పు లేదా అని, మళ్ళీ తర్వాత గేమ్ కోసం అందరిని వాడుకుంటున్నావు, సింపతి కోసం ఏడుస్తుంటావు, డ్రామాలు చేస్తుంటావు అంటే నాకంటే ఎక్కువ నువ్వు ఏడుస్తున్నావు అని చెప్పేసి తనుజ కూడా అన్నది. నేను ఏడుస్తున్నా, నాకు తెలుసు నేను ఏడుస్తున్నాను, డ్రామాకి అని ఇలాంటి పదాలు ఎన్ని మాట్లాడిందో, ఎన్ని మాటలు అన్నది ఆ అమ్మాయి. అసలు ఇంకా ఈ అమ్మాయి అయినా ఆచితూచి మాట్లాడుతుంది. ఆ అమ్మాయి పట్ అని ఒక బయట రివ్యూలు చెప్తుంది కదా, మూవీలో రివ్యూలు అట్టా సందు దొరకకుండా టైం ఇవ్వకుండా అన్ని వాగేసింది. తనుజకు మెసలు లేకుండా మాట్లాడినట్టు అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నాకైతే ఇవాళ ఆ దివ్య బిహేవియర్ అస్సలు నచ్చలేదు. అసలు ఏమంటారు తనలో ఒక కన్నింగ్ నేచర్ అనేది బయటపడినట్టు అనిపించింది నాకు. మొత్తం కన్నింగ్ గేమ్ ఆడుతున్నట్టుగా బయటపడింది. మొత్తం వచ్చి బర్ని గారి కోసమే గేమ్ ఆడుతున్నట్టుగా నాకు బయటపడింది. బర్ని గారు ఎక్కడ దూరం అవుతున్నట్టుగా బయటపడింది. ఇంకా ఏంటంటే ఇక్కడ ఏం జరిగింది, తనుజను తీసేస్తానని చెప్పింది కదా, అక్కడ వచ్చేసి టాస్క్ సెట్ అయినాక ఏమంటారు మొత్తం 6 వచ్చేసి తనుజను తీసేసారు. 6 హౌస్లో ఉన్నటువంటి 6 కూడా తనుజకు అదే రీజన్ చెప్పేసి ఒక్కరు అంటే మిగతా వాళ్ళందరూ అదే అంటారు కదా. 6 అనేది రీజన్ చెప్పి తీసేసిన తర్వాత అక్కడ ఎవరు రీతు చౌదరి వచ్చేసి ఇమాన్యుల్ పేరు చెప్పింది. ఇమాన్యుల్ పేరు చెప్పగానే ఇమాన్యుల్ అంటాడు, ఓ నిన్ను సేవ్ చేసింది కాబట్టి ఈ వారం నిన్ను సేవ్ చేసింది కాబట్టి చెప్తాను అంటే, మరి అక్కడ ఇప్పుడు నీ సేవ్ చేసినట్టే అప్పుడు వాళ్ళ అమ్మ ఇమాన్యుల్కి హెల్పింగ్ చేస్తలేదా? మరి అక్కడ దివ్య ఉంది, దివ్య పేరేం చెప్పలేదు, దివ్య కూడా ఆయనకి హెల్పింగ్ చేస్తలేదా? ఒకరికొకరు హెల్పింగ్ చేసుకోవట్లేదా? మరి ఇవన్నీ హెల్పింగ్ చేసుకుంటున్నాక తనుజ పేరు చెప్పడం ఏంటి? ఇమాన్యుల్ కుళ్ళు బుద్ధి కూడా కనపడేయాలి, ఇమాన్యుల్ సేఫ్ గేమ్ కూడా కనపడదు ఎక్కడన్నా చెప్తా. ఇప్పుడు ఇట్లా జరిగిపోయినాక ఎవరు అవుట్ అవుతారంటే
నన్ను నేను చేసుకోవడానికి బిగ్ బాస్ ఒప్పుకోలేదు. నువ్వు ఇంకో పేరు చెప్పాలనగానే ఇమాన్యుల్ పేరు చెప్పేసింది. ఇమాన్యుల్కు ఫస్ట్ సారి క్యాప్టెన్ అయ్యిండు. తను క్యాప్టెన్ అయిన తర్వాత తన క్యాప్టెన్కి బ్యాడ్జ్కి వాల్యూ ఇవ్వకుండా ఒకరి కోసం సాక్రిఫైస్ చేసేసిండు. రెండోసారి క్యాప్టెన్ అయ్యిండు. తన మూడోసారి క్యాప్టెన్ అయ్యిండు. ఇలాగ తను ఇమ్యూనిటీ పొందిండు సార్, ఆయన కూడా నామినేషన్లకు రాలి ఒకసారి కూడా అని చెప్పేసి తను ఇచ్చేసింది. ఇమాన్యుల్ను చేసేసింది. దాని తర్వాత నెక్స్ట్ బిగ్ బాస్ నీకు ఒక పవర్ ఇస్తున్నా అని చెప్పేసి అన్నాడు. ఏమంటే ఇప్పుడు రెండు గ్రూపులు డివైడ్ చేయాలి. ఆ 2 గ్రూపులలో ఎవరిని ఏ టీంలో పెడుతున్నా చెప్పానంగానే అప్పుడు ఇక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చినట్టు హౌస్లో అందరికీ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది అనిపించింది. అక్కడ స్పెషల్గా ఎవరికి చెప్పాలంటే ఇమాన్యుల్కి దివ్యకి ఇద్దరికి స్పెషల్గా ట్రీట్మెంట్ ఇచ్చినట్టు అనిపించింది. అసలు మామూలు మైండ్ సెట్ కాదు. అసలు ఈ హౌస్లో మంచి గేమర్ ఎవరు ఉన్నారంటే ఈ హౌస్కి తనుజ అని చెప్పుకోవచ్చు. అంటే తనుజ కేటర్కి నచ్చపోవచ్చు, కానీ తనుజ హైలైట్ గేమర్ అన్నట్టు ఈ సీజన్ మొత్తం తనుజ చుట్టే తిరుగుతుంది. సీజన్ హైలైట్ అవ్వడానికి కారణం ఏంటంటే తనుజ ఎక్కడ చూసిన తనుజ. ఈ రోజు అయితే తనుజ అయితే హైలైట్ ఎపిసోడ్ చెప్పుకోవచ్చు. తనుజకు పాజిటివ్ ఎపిసోడ్గా ఈరోజు చెప్పుకోవచ్చు. తనుజ నాకు మాటలు ఎక్కడ తప్పు అనిపించలేదు. తనుజ నోరు జారలేదు, మాట జారలేదు, ఎక్కడ కూడా ఒక్కొక్క మాట ప్రాపర్గా మాట్లాడింది. దివ్యే అన్నీ అసలు నోటికి వచ్చినట్టు మాట్లాడింది. నోటికి అడ్డు అదుపు లేదంటారు కదా, అడ్డు అదుపు లేని విధంగానే బిహేవ్ చేసినట్టు అనిపించింది దివ్య నాకైతే ఈరోజు. ఓవరాల్గా చూసినట్టయితే దివ్యది 100%గా 1000% దివ్యదే తప్పు అనిపించింది నాకు. మీకేమనిపించింది కామెంట్ చేయండి. ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయినప్పుడు గేమ్లో గ్రూపులు డివైడ్ చేయాలి కదా, ఆ గ్రూపులలో డివైడ్ చేసేటప్పుడు మాస్టర్ మైండ్ ఉపయోగించి ఈ గ్రూపులలో వచ్చేసి ఇమాన్యుల్ని, భరణి గారిని, దివ్యని, సంజన గారిని పెట్టింది. వీళ్ళు నలుగురికి ఒకరికొకరు సంబంధాలు ఉన్నాయి. ఇమాన్యుల్కి అమ్మ, ఇటు ఫ్రెండు, ఒకరికొకరు దివ్య నాకు సపోర్ట్ చేసింది, నేను దివ్యకి సపోర్ట్ చేయాలి. ఇటు పక్క భరణి గారు అన్న అంటాడు. వీళ్ళ నలుగురిని ఒక గ్రూప్లో పెట్టింది చూడండి. అది ఎపిసోడ్కి హైలైట్ అనిపించింది నాకైతే. సూపర్ మైండ్ గేమ్ ఆడింది అనిపించింది నాకు అక్కడ పెట్టింది. దాని తర్వాత ఇటు పక్క వచ్చేసి సుమన్ శెట్టి గారు, కళ్యాణ్, రీతు చౌదరి, డెమాన్ వీళ్ళ నలుగురిని పెట్టింది. ఇక్కడ ఇటు పక్క వచ్చేసి ఏది వాళ్ళ ఫ్రెండ్ కోసం. ఇప్పుడు రీతు చౌదరి క్యాప్టెన్ కావాలంటే ఇటు పక్క డెమాన్ అయిండు, కళ్యాణ్ అయిండు, సుమన్ శెట్టి గారు అయ్యండు క్యాప్టెన్. ఇటు పక్క వచ్చేసరికి ఇమాన్యుల్ అయ్యిండు, దివ్య అయింది, సంజన గారు అయ్యిండు. ఇక్కడ భరణి గారు కాలేదు. ఇలా సెలెక్ట్ చేసింది. అంటే కానోలను ఆ గ్రూప్లో ఒకరు వేసింది, ఈ గ్రూప్లో ఒకరు వేసింది. అంటే ఈ సీజన్ క్యాప్టెన్ కానోలో ఇద్దరే కదా, ఈ గ్రూప్లో ఒకరు, ఆ గ్రూప్లో ఒకరు. ఇక మాస్టర్ గేమ్ స్టార్ట్ చేసేసింది. ఫస్ట్ హౌస్ ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటుందో వాళ్ళే డిస్కషన్ చేసేసుకొని ఆ బోన్లో దాంట్లోకి వెళ్ళాలన్నట్టు. అవుట్ అవ్వాలి. ఇక గేమ్లో అది ఒక పులిలాగా పెట్టేసింది కదా, దాంట్లోకి పోతే అవుట్ అవ్వడం అన్నట్టు. కంటెంట్ టాస్క్ నుంచి అవుట్ అవ్వడం, వాళ్ళకి వెళ్ళిన వాళ్ళు అవుట్ అవ్వడం. అయితే ఈ ఫస్ట్ ఎన్నుకోవడం ఏం చేసింది, ఫస్ట్ రెడ్ టీంని ఎన్నుకుంది. అక్కడ మన ఎవరు భరణ్ గారు అంటాడు, ఏంద్రా తనుజ ఇట్లా రెడ్ టీం మీద టార్గెట్ చేస్తుందంటే, మరి మీరు టార్గెట్ చేయలేదా? హౌస్లో ఇప్పుడు సపోర్ట్ మాట్లాడతారు. ఏమంటే సపోర్ట్ లేదని అమ్మాయి అంటేనో అందరు ఇసుకపడతారు. ఇప్పుడు మీరు 6 కలిసి అక్కడ 9 వారాల నుంచి ఇమ్యూనిటీ పొందుతున్నటువంటి ఇమాన్యుల్ను కనపడలే, కానీ 2 వారాలు ఇమ్యూనిటీ పొందినటువంటి తనుజ కనపడతారు. అందరికీ అనిపించదా తనుజ కనిపించదా? నాకు ఎక్కడ సపోర్ట్ ఉందిరా నాయన, ఈ 6 ఏకంగా తలిగి నా మీద పడిరా అని అనిపించదా? అమ్మాయికి అనిపించడం తప్పే లేదు నాకైతే. ఇక్కడ ఏం చేసింది, ఈ ఇమాన్యుల్ రెడ్ టీంని ఎన్నుకుంది. రెడ్ టీంని ఎన్నుకోగానే ఇక వీళ్ళకి డిస్కషన్ జరిగి, ఇక మామూలు డిస్కషన్ కాదు. నాకు ఇమ్యూనిటీ కావాలంటాడు ఇమాన్యుల్. నాకు ఇమ్యూనిటీ కావాలి, నేను ఉండాలనుకుంటున్నా, నాకు ఇమ్యూనిటీ కావాలి, ఈ వారం ఎట్టుంటుందో ఇంకా తెలియదు, నేను ఇమ్యూనిటీ కావాలి, నాకు ఇమ్యూనిటీ కావాలంటే నాకే సిగ్గు అనిపించింది. ఇంకా కూడా ఎన్ని వారాలు ఇమ్యూనిటీ అంటాడు? ప్రజల ఓట్లతో ఇమాన్యుల్ గెలవాలనుకుంటాడా? ప్రజల ఓట్లు అవసరం లేదనుకుంటాడా? ఇమ్యూనిటీ కావాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ డిస్కషన్ చేసేసుకొని ఏమంటుడు, నాకు దివ్య సపోర్ట్ చేసింది, నేను దివ్యకి సపోర్ట్ చేస్తా అంటే, ఒక వారం దివ్య సపోర్ట్ చేసిండు, ఆ వారం దివ్యని క్యాప్టెన్ చేసిండు. మళ్ళీ దివ్య తిరిగి ట్రైన్ టాస్క్లో ఇమాన్యుల్ని క్యాప్టెన్ చేసేసింది. ఇమాన్యుల్ ఒకసారి క్యాప్టెన్ అయితే మళ్ళీ క్యాప్టెన్ కావద్దని చెప్పేసి ఇమాన్యుల్ క్యాప్టెన్ చేసేసింది. మళ్ళీ దివ్య క్యాప్టెన్ చేస్తాడట, దివ్య సపోర్ట్ అట. మరి బర్నీ మీరు చెప్పానంటే బర్నీ గారు ఎప్పుడు ఏం చెప్తాడు, సంజన గారి పేరు చెప్తాడనే కదా, బర్నీ అన్న నువ్వు చెప్పానా, నా ఓటు దివ్యకి అని చెప్తాడు, దివ్యకి వేస్తా అంటాడు. మరి బర్నీ గారు అప్పుడు ఎవరికి వెళ్ళాలి, సంజన గారికి వెళ్ళాలి. సంజన గారు ఎవరు దివ్య అప్పుడు ఎవరి పేరు చెప్తుంది, సంజన గారి పేరు చెప్తుంది. అంటే సేఫ్గా సంజన గారు తప్పిద్దామని ప్లాన్ వేసిండు ఇమాన్యుల్. సేఫ్గా నాకు అమ్మాయి చేతికి మట్టి అంటే కూడా సంజన గారు తప్పిద్దామని ప్లాన్ వేసిండు. అప్పుడు సంజన గారు మాస్టర్ మైండ్తో సంజన గారు కూడా, అరే ఇమాన్యుల్ ఇప్పుడైనా ఆలోచించి బిడ్డ, నువ్వు ఆలోచించి బిడ్డ, మంచి డెసిషన్ తీసుకోరా, నువ్వు ఆలోచించి డెసిషన్ తీసుకోరా, ఆ అమ్మాయికి ఓటేయరా, ఆ అమ్మాయికి ఓటేసేసి ఆ అమ్మాయిని తీసేసేయరా అంటే, లేదు నేను ఆ అమ్మాయికి ఓటేయను, ఆ అమ్మాయి నాకు సపోర్ట్ చేసింది, నేను ఏనా మమ్మీ, నీకు అర్థం కావట్లేదు మమ్మీ, నేను ఎట్ట చేసేస్తా మమ్మీ, నాకు ఆ వారం క్యాప్టెన్ చేసింది మమ్మీ, నేను ఎట్ట చేసేది మమ్మీ అంటది. అరే సేఫ్ గేమ్ ఆడకురా అంటది. నేను సేఫ్ గేమ్ ఆడుతున్నా, ఏం ఆడుతున్నా మమ్మీ, నీకు అర్థమవుతుందా మమ్మీ, నీకు కూడా తీసేస్తలేదు, నిన్ను కూడా తీసేస్తలే అంటాడు. తీసేయడం ఇండైరెక్ట్గా నువ్వే బాగుంటాడు, తీసేయడం ఏంది సంజయ్ గారికి అర్థం కదా. అయితే నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు ఇమాని అని చెప్పేసి సంజయ్ గారు లోపలికి వెళ్ళిపోతుంది.
వెళ్ళిపోతుంది. అప్పుడు తనుజ అంటది, అరే అక్కడ సంజన గారు ఇమ్మానియల్కి ఎన్ని చోట్ల ఒక్కసారి కెప్టెన్గా బ్యాడ్జ్ ఇచ్చినందుకు ప్రతి ఒక్క చోట ఈ అవతులో అందరికంటే ముఖ్యం ఎవరు అని అంటే ఇమ్మానియల్ అని చెప్పేసి ఇమ్మానియల్ కోసం తప్పిస్తుంటుందిరా. కానీ ఈరోజు ఇమ్మానియల్ సంజన గారి కోసం నిలబడలేదు, చూసినవారా? ఇదిరా గేమ్ అంటే. అందుకనేరా నేను ఆలోచించి వాళ్ళ కుటుంబాన్ని మొత్తం ఒక ఫ్యామిలీ మెంబర్ని మొత్తం ఒక టీం చేసిండ్రా అని చెప్పేసి అక్కడ కూర్చున్న దివ్యతోటి కళ్యాణ్తో చెప్తుంటుంది. అది నిజమే కదా అని నాకు అనిపించింది. నెక్స్ట్ ఇక అలా పోయిన తర్వాత మళ్ళీ రెడ్ వైపు తిప్పితే రెడ్లో మళ్ళీ కొట్టుకుంటారు. ఎందుకంటే అక్కడ అడుగుతుంది అన్నట్టు, ఈ ఎవరి వైపు తిప్పితే ఏమవుతుంది అని అడిగితే రెడ్ వైపు తిప్పిన వాళ్ళు డిస్కస్ చేసుకోవాలంటే, ఓహో రెడ్ వైపు తిప్పిన వాళ్ళు డిస్కస్ చేసుకుంటే ఇప్పుడు నాకు బలం దొరుకుతుంది. ఒకవేళ బ్లూ వైపు తిప్పిననుకో, బ్లూ వైపు నువ్వు బలం కళ్ళు ఇళ్ళకి వచ్చిరనుకో, మళ్ళీ నేను టాస్క్ కాలేనని చెప్పేసి అక్కడ సంజన గారు కూడా మంచి ప్లాన్ ప్రకారం వెళ్తుందంటూ వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి వీళ్ళను రెడ్ వైపు తిప్పేసి మళ్ళీ వీళ్ళు డిస్కషన్ పెట్టిన తర్వాత అక్కడ దివ్య అంటది కదా, ఓ ఇమాన్యుయల్ నిన్ను క్యాప్టెన్ చేసిన, మళ్ళీ నువ్వు నాకు సాయం చేయాలి, నేను వచ్చే వారం నీకు 13వ వారం నీకు హెల్పింగ్ చేస్తా, నాకు ఈ వారం నన్ను చేయి అని అంటది. బన్నీ గారు అంటే, అదేం దివ్య నీకు ఎన్నోసార్లు నేను హెల్పింగ్ చేసిన, ఫస్ట్ నుంచి నేను నీకు సపోర్ట్ చేసుకుని వస్తున్నాడు, నాకు సపోర్ట్ ఎప్పుడు చేస్తావు, నువ్వు సపోర్ట్ చేసినా మాట్లాడకు, నువ్వు సపోర్ట్ చేసినా మాట్లాడకని బన్నీ గారిని అంటది. మంచిగా మాట్లాడు, నువ్వు సపోర్ట్ చేసినా మాట్లాడకంటది. ఏందో బన్నీ గారు బెదిరించి కమాండ్ వాయిస్ అని చెప్పి ఇయ్యకమ్మ అని చెప్పేసి వాళ్ళ బిడ్డ వచ్చి చెప్పిపోయింది. కమాండింగ్ వాయిస్ ఇస్తుంటుంది బన్నీ గారి మీద, అది బన్నీ గారు కనిపించదు కమాండింగ్ వాయిస్ చేస్తుందని. మళ్ళీ ఈ అచ్చుకుక్కలక్క అనకూడదు ఆ పదం, కానీ అట్లా తిరుగుతూ ఉంటుంది దివ్య చుట్టూ. మళ్ళీ ఇక ఇమానియల్ ఏం చేస్తాడు, అన్న నేను దివ్యకు సపోర్ట్ చేస్తున్నానే, ఇక దివ్య ఏం చేస్తుంది, బన్నీ గారు తీసేస్తుంది. అప్పుడు అనే ఉద్దేశంతో చేస్తాడు కదా. అప్పుడు దివ్య నువ్వు నాకు తెలియదు నువ్వు వెళ్ళాలని చెప్పేసి బన్నీ గారు గట్టిగా నిలబడతారు. ఇక సరేలే మీరు నువ్వు స్ట్రాంగ్ మీ ఇద్దరు అవ్వండి నాకు అని చెప్పేసి ఇక వెళ్ళిపోతానని చెప్పేసి ఆమె అన్నం ప్లేట్ పట్టుకొని లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయాక రెడ్ టీం నుంచి ఎవరు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు కదా, ఇప్పుడు స్ట్రాంగ్ అవుతుంది కదా. అప్పుడు ఏం చేశారు వాళ్ళు ఆలోచించి బ్లూ టీం వైపు తిప్పారు. బ్లూ టీం తిప్పినాక అక్కడ కళ్యాణ్ అవుట్ చేస్తారు. వాళ్ళందరూ డిస్కస్ చేసేసుకొని నువ్వు వెళ్ళని డిస్కస్ చేసేసుకొని కళ్యాణ్ అవుట్ చేస్తే కళ్యాణ్ లోపలికి వెళ్తాడు. కళ్యాణ్ లోపలికి వెళ్ళి ఇచ్చి పడేసింది కదా, ఇద్దరు నేకం అసలు తిప్పి కొట్టినట్టుగా మామూలుగా కాదు. అప్పుడు రెడ్ ఆ అమ్మాయి కూడా దివ్య కూడా బాగానే ఎఫర్ట్ పెట్టింది. రెడ్ టీం వైపు గట్టిగా తిప్పి కొట్టింది. రెడ్ టీం వైపు కొట్టేసి రెడ్ టీం మళ్ళీ రెడ్ టీంలో వచ్చేసి ఇమాన్యుయల్ ఇక డిస్కస్ చేసుకుంటాడు. అన్నా నాకు ఇమ్యూనిటీ కావాలి, ఈ వారం నేను అసలు క్రూషియల్ డే నాకు ఇంపార్టెంట్ అన్నా, నాకు ఇమ్యూనిటీ కావాలన్నా అని బదిలాడుతూ ఉంటాడు. ఇమాన్యుయల్ ఇమ్యూనిటీ అన్నప్పుడు నాకు సిగ్గు అనిపిస్తుంది. ఇమ్యూనిటీ బదిలాడుతుంటాడు. బన్నీ గారు ఒక్కసారి కూడా క్యాప్టెన్ కాలే కదన్నా, మరి నువ్వు కాన్నా అని చెప్పేసి ఒక పదం అంటే ఎక్కడో ఉండేటాడు ఇమాన్యుయల్. నోటికి ఒక్కసారి కూడా రావట్లేదు. ఇన్ని వారాలు నేను ఇమ్యూనిటీతో వచ్చినాక 9 వారాల నుంచి మళ్ళీ ఇమ్యూనిటీ అడిగితే ఎవరన్నా ఉంటుందా? ఒక్క వారం ఏది ఆడియన్స్ ఓట్లతో సేవ్ అవ్వాలని అసలు ఆయనకు ఉద్దేశమే లేదు. ఇమాన్యుయల్కి సేఫ్ గేమ్ ఎవరన్నట్టు యావజులా ఇమాన్యుయల్ కన్నింగ్ నేచర్ సేఫ్ గేమ్ అన్ని గేమ్లు బయటపడుతున్నాయి. ఇమాన్యుయల్ విన్నర్ క్వాలిటీస్ మనం అనుకున్నప్పుడల్లా ఇలాంటి గేమ్లు బయటపడప్పుడు ఎట్లా విన్నర్ అవుతాడు, ఎలా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు? ఇలా సేఫ్ గేమ్ ఆడుకోకపోతుంటే ఇద్దరికి అసలు తేలకపోతే బిగ్ బాస్ తనుజని అడుగుతాడు. అక్కడ సంచాలక డెసిషన్ తీసుకొని సంచాలకులుగా తనుజ కరెక్ట్ చేసేసింది. ఇమాన్యుయల్ అవుట్ చేస్తున్న బిగ్ బాస్ అనగానే కసి మీద ఉరికేసి బర్న్ అని చెప్పేసి మళ్ళీ బ్లూ టీంకి వెళ్ళి తిప్పేస్తాడు. బ్లూ టీంకి వెళ్ళి తిప్పేస్తే అక్కడ అదే కళ్యాణ్ లాగేసి బ్లూకి వెళ్ళి తిప్పేస్తే బ్లూ నుంచి డిస్కస్ చేసేసుకొని అక్కడ రీతు చౌదరి కూడా మాస్టర్ మైండ్ ఆడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ ఏంటిది సుమశెట్టి గారు పంపించిన అనుకో, అక్కడ లాస్ట్కి వచ్చరికి ఎండింగ్కి వచ్చరికి ఎవరు ఉంటారు టఫ్గా, ఎవరు పవన్ ఉంటాడు, ఈ రీతు చౌదరి ఉంటుంది. అప్పుడు పవన్ ఉంటే పవన్ గేమ్ తను క్యాప్టెన్ అవ్వడం కోసం ఆడతాడు. అక్కడ ఒత్తరికై ఎండింగ్కి వచ్చరికి పవన్ ఫ్రెండ్ అని కూడా చూడు, క్యాప్టెన్ అవ్వడం కోసం ఆడతాడు. అమ్మో వీడుంటే రిస్క్ అని చెప్పేసి పవన్ బతిలాడి పవన్ లోపల పంపించేస్తుంది. అప్పుడు పవన్ బయటికి పంపిస్తే స్ట్రాంగ్ అవుతారు కదా. అక్కడ కళ్యాణ్ పవన్ ఇద్దరు ఉంటారు. ఇక లోపల ఉన్నది ఎవరు ఇమాన్యుయల్, సంజన, దివ్య, వీళ్ళు ముగ్గురు రెడ్ టీములు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. అటుపక్క వీళ్ళు ఇద్దరు ఉన్నారు. ఇక నెక్స్ట్ టైంకు ఎంత ఎఫర్ట్ పెట్టిరంటే ప్రాణం తెగించేసి అక్కడ మళ్ళీ రెడ్ టీం వైపు తిప్పంగానే బర్నీ గారు అవుట్ అవుతాడు. లోపలికి రాగానే టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. ఆహారం అందరికి అందింది, సరిపోయింది. ఇప్పుడు ఈ టాస్క్ ఇంతటితో కంప్లీట్ అని చెప్పేసి టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ఇక బిగ్ బాస్ ఇద్దరు కలిపి ఇంకో టాస్క్ పెడతారు. ఆ టాస్క్లో సంచాలకురాలుగా మరి తనుజ రైట్ చేసిందా రాంగ్ చేసిందా, ఈ రీతు చౌదరి క్యాప్టెన్ అయింది కదా, ఆ క్యాప్టెన్ టాస్క్ ఇప్పుడు ఈ వీడియోలు ఎంత అయిపోయింది ఇళ్ళని చెప్పుకోకపోతే మళ్ళీ మీరు చూడరని చెప్పేసి చెప్తలేను. నెక్స్ట్ వీడియోలో సంచాలకురాలుగా రైట్ చేసిందా రాంగ్ చేసిందా అన్న గురించి మాట్లాడుకుందాం. రీతు చౌదరి క్యాప్టెన్ అవ్వడము కోసమే చేసిందా తనుజ, ఎవరిని సుమశెట్టి గారు రైట్ అయినా కూడా రాంగ్ చేసిందా అన్న దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే సోషల్ మీడియాలో కొన్ని మాట్లాడుకుంటారు, ఆ మాటల గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ ఓవరాల్ ఎపిసోడ్లో తనుజదే ఎపిసోడ్ అనిపించింది నాకు. ఈ ఓవరాల్ ఎపిసోడ్లో మాత్రం తనుజ హైలైట్ అనిపించింది. ఎపిసోడ్ మొత్తం తనుజనే కనిపించింది. తనుజకి ఇది పాజిటివ్ ఎపిసోడ్గా మారింది. తనుజ ఇప్పుడు ఈ సాయితోని తనుజ విన్నింగ్ రేస్లో సూపర్ దూసుకెళ్తుంది. ఇలాంటి ఎపిసోడ్ పడాలనుకున్నాం. ఇలాంటి ఎపిసోడ్ ఒకటి స్ట్రాంగ్ ఎపిసోడ్ పడింది. మిగతా వాళ్ళకి రివ్యూవర్లు కంటే పేడ్ రివ్యూవర్లు ఉంటారు కదా,
తనుజకు నెగిటివ్ చేసే రివ్యూవర్లకు ఎవరికి తనుజ చేసింది కరెక్ట్ అనిపించదు కాబట్టి వాళ్ళు నెగిటివ్ కోణంలో ఆలోచిస్తారు. నాకైతే ఈరోజు తనుజ చేసింది 1000% కరెక్ట్ అనిపించింది. దివ్యదే 1000% కాదు 2000% దివ్యది రాంగ్ అనిపించింది. ఈ రోజుతో తనుజ ఎక్కడో ఉంది, విన్నింగ్ రేసులలో దూసుకెళ్తుంది. తనుజకి ఇంకా ఈ దరిదాపులో కూడా నామినేషన్లోకి వస్తే ఎవరు రారు అనేటట్టుగా ఈరోజు ఎపిసోడ్ పడిందని నాకు అనిపించింది. మీకేమనిపించిందని కామెంట్ చేయండి. నెక్స్ట్ మాత్రము తనుజ సంచలకులుగా రెడీ చేసింది రాంగ్ చేసింది అనే వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను, అది కూడా చూడండి. చాలా బాగుంటుంది. దాంట్లో కూడా చాలా గొడవలైనాయి. అందులో ఒకటి గొడవ జరిగిన తర్వాతనే తను విన్నర్ డిసైడ్ చేయడం జరిగింది. ఆ గొడవ ఏంటిది అన్నది లైవ్లో వచ్చింది కాబట్టి నేను దాని గురించి మాట్లాడతాను. బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. మీ లైకులు చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు, కొంచెం దయచేసి లైకులు చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ నాకు తెలపండి. ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.